హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ రోజు అయితే మా వారు మా అమ్మాయి కలిసి వంట పనులు అయితే చేస్తున్నారనమాట. ఫుల్ రెస్ట్ ఇచ్చేసి నాకు ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది అనేది అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు మాతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ వీడియో ద్వారా అయితే మంచిగా నవ్వుకుంటారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు సండే కాబట్టి, అంటే సండే రోజు వీడియో కాబట్టి ఇది ఇంకా ఆ రోజు అయితే మేము లేట్గానే లేచాము. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ అన్ఈజీగా ఉంది. మీకు నా ఫేస్ చూస్తే అర్థమై ఉంటుంది. నేను నుదుటిన బొట్టు అవి పెట్టుకోలేదు కాబట్టి రీజన్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంకా నాకు చాలా అన్ఈజీగా ఉండే, కొంచెం స్టమక్ పెయిన్గా కూడా ఉండింది, ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండింది. సో 2 days నుంచి నాకు అలానే ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా లేట్గా లేచాను మార్నింగ్ కూడా. ఇంకా లేవడమే స్నానం చేసేసుకున్నాను. అట్లీస్ట్ స్నానం చేసుకుంటేనే కొంచెం ఫ్రెష్ అప్ అవుతే కొంచెం రిలాక్స్ అనిపిస్తుందేమో బాడీకి అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి వచ్చేసాను. నాకేంటంటే కొంచెం నైట్ ఒక 2:30, 3 o'clock నుంచి కూడా ఎందుకో విపరీతంగా మా అన్న కలవరంలో కనిపిస్తూనే ఉన్నారనమాట. సో ఈ మధ్య ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు, ఏమో తెలియట్లేదు కానీ చాలా ఎందుకో ఈరోజు ఎక్కువ గుర్తొచ్చేసారనమాట నాకు. ఇంకా లేవడమే పొద్దున ఏడ్చుకుంటూ లేచాను. కాకపోతే ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి మన బాధని వాళ్ళపైన రుద్దకూడదు అన్నట్టుగా నేను ఇంకా అలా వాళ్ళకి తెలియకుండా కవర్ చేసుకున్నాను అనమాట. సరే, ఇంకా చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఇంకా నేను కూడా అంటే మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూడా లేవలేకపోయాను అనమాట, స్టమక్ పెయిన్ వల్ల. ఇంకా ఇలా కొంచెం మైండ్ బాగాలేకపోవడం, డిస్టర్బ్ అవ్వడం వల్ల. సో అందుకోసమని ఇంకా మా వారైతే ఇంకా పిల్లలకి నాకు ఇంకా ఎగ్ దోశలు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో టిఫిన్ అయితే తినేసాను. ఇంకా తింటుంటే కూడా ఏదోలా ఉంది. ఇంకా అమ్మకైనా కాల్ చేసి మాట్లాడదామంటే ఇంకా అసలు నాకు గుర్తొచ్చి నేను ఇలా ఏడుస్తున్నాను అంటే ఇంకా ఖచ్చితంగా మా అమ్మ చాలా బాధపడుతుంది. ఇంకా మా అమ్మకు కూడా గుర్తొచ్చేస్తారు. అసలే మేము డైలీ కూడా కాల్ చేసినప్పుడు అంతా అమ్మ ఏదో ఒక టాపిక్ మా అన్న గురించి గుర్తు చేసుకోవడము, ఇలా ఏడవడము ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఏదో ఒకటి అట్లా మాయమర్పిస్తూ ఉంటాను. అలాంటిది ఇప్పుడు నేను ఇలా బాధపడుతున్నాను మా అమ్మకు తెలిస్తే ఇంకా తను ఇంకా తట్టుకోలేదు, ఇంకా గుర్తొచ్చి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే కాల్ కూడా చేయలేదన్నమాట. ఆ రోజు స్టేటస్ పెట్టేసి ఇంకెందుకో చాలా బాధ అయిపోయింది. మా అన్న ఫోటో స్టేటస్ పెట్టేసి ఇంకా అలా ఉండిపోయాను. ఇంట్లో పిల్లలు కూడా అసలు నన్ను చూస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చేసింది, మమ్మీ ఏడుస్తోంది అన్నట్టుగా. ఇంక ఇక్కడ మా వారు ఇంకేం చేస్తున్నారంటే, ఈరోజు సండే కదా, ఇంకా నేను వేరే చాలా డిస్టర్బ్గా ఉన్నాను. స్టేటస్ పెట్టింది మా వారు చూసారనమాట. ఇంకా వాళ్ళ అన్న గుర్తొచ్చేమో ఏడుస్తుంది అని చెప్పి ఇంకా తనను ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు మా వారు పెద్దమ్మాయి అయితే ఇంకా పనులన్నీ చేస్తున్నారనమాట. ఇంకా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా, మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల. సో దానివల్ల నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఇంక ఇక్కడైతే నాకు మా అన్న ఫోటో వీడియోస్ ఉన్నాయన్నమాట, రాఖీ కట్టినవి ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మంత్ రాఖీ పండుగ వస్తుంది కదా, సో అప్పటికి మా అన్న ఉన్నారు కదా, అది నాకు ఎందుకో గుర్తొచ్చేసి చాలా బాధ అనిపించింది. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఈ రాఖీ పౌర్ణమికి సంబంధించి ట్యాగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటే ఎందుకో బాగా గుర్తొస్తున్నారనమాట ఈ మధ్య. అలా నేను లాస్ట్ ఇయర్ కట్టిన రాఖీ పౌర్ణమి ఇవంటే రాఖీ కట్టినవి ఇవన్నీ కూడా మా అన్న నాకు శారీ గిఫ్ట్ ఇవ్వడము ఇలాంటివన్నీ ఉంటే వీడియోస్ చూసుకుంటూ ఉన్నాను. సో చాలా ఏడుపు వచ్చేసింది, నిజంగా మీరు నమ్మరు. పిల్లల ముందర మా వారి ముందర ఏడిస్తే ఇంకా ఫ్యామిలీ అంతా సండే ఒక రోజే కదండి ఇంట్లో ఉంటారు అందరూ కూడా. అంటే రోజు కాలేజీకి స్కూల్కి వెళ్తారు పిల్లలు, మా వారు ఆఫీస్కి వెళ్తారు. అలా సండే ఒక రోజు ఇంట్లో ఉంటారు. వాళ్ళ ముందర నేను ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ డిస్టర్బ్ అయిపోతారు అనమాట. అందుకోసమని వాష్రూమ్లో కూర్చొని ఏడ్చేసి ఇంకా అలా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఇంక ఇలా కూర్చున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా పాప చూసారు కదా, ఫేస్ కూడా ఇక్కడ డల్గానే ఉంది. నాకు అర్థమైంది వీళ్ళకి నేను ఏడుస్తున్నానని తెలిసిపోయింది. సో అందుకోసమే నేను ఇంకా అలా బాధనంతా లోపల దాచేసుకొని ఇంకా వీడియో అయినా షూట్ చేసుకుందాము, ఎలాగో వీళ్ళు వంట చేస్తున్నారు, అతి కష్టంగా చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్దగా వంటలేం రావు మా వారికి, కానీ సింపుల్గా చేస్తారనమాట. సో అలా ఈరోజు చికెన్ అవి తీసుకొచ్చారు కాబట్టి చికెన్ అయితే వండేస్తారులేండి మంచిగానే. ఇంకా అలా ఇద్దరు చేస్తుంటే క్యూట్గా అనిపించింది. ఇంకా తండ్రి కూతురు చేస్తుంటే సరే వీడియో క్యాప్చర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ మా వారైతే చికెన్ చేస్తున్నారు, పులుసు అంటే కర్రీ చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అయితే ఇంకా బ్రాయిలర్ చికెన్ అయితే వాష్ చేస్తుంది కబాబ్ కోసం అని చెప్పేసి. నేను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ కూడా పెడతాను, చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. అండ్ మీరు కూడా మంచిగా నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అనమాట ఈ వీడియో ద్వారా మీరు కూడాను. ఈరోజు సండే ఫ్రెండ్స్, అది ఉన్నాయి కదా ఇది ఎత్తుకో, ఇది ఎత్తుకో, కాదు ఇది ఎక్కువ. అయ్యయ్యా ఫ్రెండ్స్, ఈరోజు ఏదో కొంచెం బెజార్గా ఉంది, కొంచెం స్టమక్ పెయిన్గా ఉందని చెప్పేసి
మా హస్బెండ్ని మా అమ్మాయిని వంట చేయమని చెప్పాను ఫ్రెండ్స్. వాళ్ళేం చేస్తానని లేదు, నేనే అడుక్కున్నా ఈ ఒక రోజు నాకు సెలవు ఇచ్చి మీరు చెయ్యండి అని. సో వాళ్ళు అయితే చేస్తున్నారు. మా వారు ఆల్రెడీ కిచెన్ని ఒక రేంజ్లో క్లీన్ చేసి పెట్టాడు. మిక్సీకి వేసాడు, మూత వేయకుండా తిప్పాడు, అది వచ్చి కంట్లో పడింది, పోయి కడుక్కున్నాడు. ఈ గోడలంతా పడింది, క్లీన్ చేశాడు. నేను వస్తే ఇంకా నా కోపం వస్తుంది, నేను అరుస్తానని చెప్పేసి క్లీన్ చేశాడు. సో ఇప్పుడు చికెన్ వండుతున్నాడు. మా అమ్మాయి ఏమో కబాబ్ కోసం చికెన్ కడుగుతోంది. ఇదిగోటి బాగా చేయండి, టేస్టీగా తినేలాగా చేయండి. బాగా చేస్తారు ఫ్రెండ్స్, కాకపోతే మా అత్త వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తాడనమాట. నేను చేసిన స్టైల్లో చేయడు. ఒక పూటకే సరిపోతుంది. 1 కేజీ చికెన్ తెస్తే మా వారు గట్టిగా చేసేస్తారనమాట. నేనైతే 2 పూటలకు, నైట్కి మధ్యాహ్నానికి సరిపోయేలాగా చేస్తాను. ఏదో గట్ల సండే నాకు సెలవు వచ్చింది, సో వాళ్ళు చేస్తున్నారు. కానీ కిచెన్ని ఎట్లా పెడతారో తెలియదు వీళ్ళు వంట అంతా అయ్యాక. సో మా అమ్మాయి అయితే కబాబ్ చేస్తుంది, మా వారు చికెన్ చేస్తారు. ఓకేనా? సో చూస్తూ ఉండండి. కొత్తిమీర వేసినారండి మిక్సీలో. సరే నేను గమ్మున ఉంటాను, నీట్గా చేయండి. కిచెన్ అంతా గబ్బు చేయొద్దండి. తొందరగా కడిగేసి కలుపు కొంచెంసేపు బాగా ఇది అవుతే బాగుంటుంది టేస్ట్. సో అది కొంచెం హెడేక్గా కూడా ఉంది, ఏదో గుర్తొస్తుంది. ఓకేనా? సో చూస్తూ ఉండండి. మా వాళ్ళు ఏమేమి చేస్తారో చూద్దాం ఈరోజు. ఓకేనా? సో సండే సెలవిస్తారా లేదా 1కి 4 పనులు పెడతారా చూద్దాం. ఓకే. ఇంకా ఇక్కడైతే చికెన్ కబాబ్ కోసం అయితే మా అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది. వంటలు చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే తనకి మైండ్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. మూడ్ బాగుంటే మంచిగా హెల్ప్ చేస్తుంది ఇంట్లో పనులకి. లేదనుకోండి చచ్చినా ఇంక మనం ఎంత అడుక్కున్నా వాళ్ళు అయితే అస్సలు హెల్ప్ చేయరు. సో ఇక్కడైతే నేను కబాబ్కి కావాల్సినవన్నీ కూడా ఎత్తిచ్చేసాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. ఇంకా కౌంటర్ దగ్గర పెట్టేసుకునింది. ఇంకా మొత్తం కూడా ఇక్కడ సెట్ చేసి ఇచ్చిన తర్వాత ఏమేమి వేయాలనేది నేను చెప్తూ ఉంటే తనైతే వేస్తూ ఉందన్నమాట. సో నేనైతే చాలా సింపుల్గా చేసేస్తానండి. ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే 1 కేజీ కానీ 1/2 కేజీ కానీ తీసుకుంటే మనకి ఒక పూటకి 2 పూటలకు సరిపోతుంది కదా. సో అలాగే ఇంకా ఆల్రెడీ కర్రీ కూడా తెచ్చారు కాబట్టి ఇంక ఇక్కడైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. అందులోకి అయితే నేను ప్రాసెస్ చెప్తుంటే మా అమ్మాయి కలుపుతోంది. సో ఫస్ట్ అయితే చికెన్ని బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని అందులో నుంచి వాటర్ అంతా వంపేసుకొని నెక్స్ట్ అయితే సాల్ట్, పసుపు, కారము, ఇంకా గరం మసాలా, దాంతోపాటు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా పకోడీకి మనం ఏమేమి వేసుకుంటామో అవేలేండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. నేనైతే 1/2 కేజీ అల్లము 1/2 కేజీ వెల్లుల్లి వేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను. నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇది. ఏదైనా వంటలు చేయాలి, తొందరగా లంచ్ ప్రిపేర్ చేయాలి, బాక్స్ కట్టాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. లేట్ అవ్వకుండా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో అలాగే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా, వేసి బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనమైతే నిమ్మకాయ పిండుకోవాలి. 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది 1 కేజీ చికెన్కి. అండ్ నిమ్మకాయ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోరు అలాగే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. సో మనకి తెలుస్తుంది కదా ఎంత వేసుకుంటే సరిపోతుంది అంటే 1/2 కేజీ చికెన్ లేకపోతే కిలో చికెన్ అనేది, దాన్ని బట్టి క్వాంటిటీ వేసేసుకోవడమే. సో ఇక్కడ కార్న్ఫ్లోర్ అలాగే బియ్యం పిండి 2 కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఎగ్ కూడా కొట్టి వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే చికెన్ పకోడీ మసాలా కానీ 65 మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇసిరిసిరి యాడంటాడు వారేస్తావా. ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి ఇక్కడ యూస్ చేసినవన్నీ కూడా చెత్త చెదారం ఉంటాయి కదా, పేపర్స్ లేదా ఇలా కరివేపాకు ఇలాంటివన్నీ కూడా కింద పడేసేస్తుంది. మా వారైతే ఇంక అక్కడ చెప్పిస్తున్నారనమాట. ఏదో వంట చేసేసామా అన్నట్టు కాదు చేయాల్సింది. వంట చేసేటప్పుడు నీట్గా ఎక్కడక్కడ పడేయడము, తొక్కలంతా తీసుకుపోయి డస్ట్బిన్లో వేయడము ఇలా చేయాలి. నువ్వు వంట చేసి మాత్రం చెత్త అంతా ఆడేసేస్తే ఎట్లా అని చెప్పేసి అని చెప్తున్నారనమాట. మా అమ్మాయి నవ్వుతోంది. సో అలా ఇంకా కామెడీగా ఫన్నీగా మేము ఆ రోజు సండే రోజు అయితే వంట పనులన్నీ చేసుకున్నాము. నిజంగానే ఆ రోజు అలా మైండ్ డైవర్ట్ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉండగలిగాం తప్పించి, లేదనుకుంటే అసలు ఇంకా ఆ రోజంతా చాలా సాడ్ డే అయిపోయేది మాకు. ఓకే, నెక్స్ట్ అయితే ఇంక ఇలా మంచిగా ఎగ్ కూడా వేసి కలిపేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టేయాలి. ఏం చేస్తాడు చూద్దాం. మా ఎత్తు మా కాలు కింద వస్తుంది. ఏంది ఇదే పచ్చగా ఉంది, కారం పొడి మాట్లాడుకుదే చూడండి ఫ్రెండ్స్. అదే పచ్చగా పసుపుగా చేస్తాడు చికెన్. ఏమో తెలియదు అది ఏం చేస్తాడో తెలియదు. అమ్మో భయం వేస్తుంది. డేర్ చేయాలి ఈరోజు తినడానికి.
అయినా అంత మాత్రం చేసి పెడతాను. సరే తినద్దు, నేను తినుకుంటా. అప్పుడు నేనేం తినాలా? గొజ్జు పిసుక్కుని తినా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు చికెన్ తింటారంటే నేను గొజ్జు పిసుక్కుని తినాలంట. ఎట్లా ఫ్రెండ్స్? చూడండి అది కలర్ ఎట్లుందో. నేను చేస్తే ఎర్రగా ఎంత బాగుంటుంది. ఆయన చేస్తున్నాడు ఏదో పచ్చగా. ఏంది ఈడ నీ ముందరే ఉంది కదా డబ్బా, ముందరే సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు ముందరనే కారం పొడి డబ్బా పెట్టుకుని ఎక్కువ ఉంటుంది. అంతే అంతే. చాలు చాలు, మళ్ళీ చూసేసుకున్నాం చాలండి. నా చెయ్యి పడితేనే ఫ్రెండ్స్ టేస్ట్ వచ్చేది, అందుకే నా చెయ్యి నేనే చేశాను. చాలు చాలు, వీళ్ళు ఇంకో బాగా ఉడుకుపెట్టారు. ఇది లింగాపురం కదా. సరే సరే, డోంట్ టాక్ ఐసే. ఇంకా లంచ్ అంతా చేసి తినేసాము. తినేసిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా అయితే మేము చికెన్ పకోడీ అయితే వేసుకుంటున్నాం అనమాట. నేనైతే చూసారు కదా నా ఫేసు, ఇంకా నేను చాలా కంట్రోల్ చేసుకోలేక బాగా ఏడ్చేసాను. సో ఇంకా ఆ తర్వాత అయితే మా వారు వచ్చారనమాట. ఏదో చిన్న పని ఉంటే వెళ్ళేసి వచ్చి, ఇంకా ఇలా కాదు నువ్వు పడుకొని ఉండొద్దు రా అని చెప్పేసి, నేను చికెన్ పకోడీ వేసిస్తాను రా అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సరే వచ్చి ఇంకా కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మా వారు అయితే ఇంకా పకోడీ వేసి నేను చెక్క అక్కడ పెడుతుంటే నేను తింటూ ఉన్నానమాట. ఇంకా మా వారికి కూడా ఒక ముక్క పెట్టాను. మళ్ళీ మీరు డిస్టర్బ్ పెట్టేయకండి, లేకపోతే ఓవర్ యాక్షన్ అనో లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తారు కదా, దయచేసి అలా పెట్టకండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఏదో చెప్తున్నారనమాట మా అమ్మాయికి నాకు. మా అమ్మాయి వీడియో షూట్ చేస్తుంది, చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఉండే కాబట్టి ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము. ఇంకా స్నాక్స్కి వేస్తున్నారు కదా, మంచిగా కూర్చొని ఇంకా అక్కడే తింటున్నాం అనమాట. బాగుంది, టేస్టీగా ఉన్నింది. అందులోనూ మార్నింగ్ ఒక 11కి ఏమో కలిపి పెట్టామన్నమాట పకోడీకి. తర్వాత మధ్యాహ్నం పిల్లలు కొంచెం వేసుకున్నారు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్గా వేసుకుందామని ఇప్పుడు వేస్తున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ క్రిస్పీగా ఉంది, లోపల కూడా గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడ అయితే గరిట పడేసేసుకున్నారు. అయినా చూడండి నన్నే తిడుతున్నారు, నువ్వే పడేసేసావని చెప్పేసి. నేను ఎందుకు చేశాను, నేను అసలు నా తప్పేముంది అని చెప్పేసి ఇంక అలా నవ్వుతున్నాను అనమాట మా వారి ఎక్స్ప్రెషన్కి. ఇంక ఇక్కడైతే మంచిగా మా అమ్మాయి కాసేపు మా వారు కాసేపు అలా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ చేతులతో మంచిగా నాకు చికెన్ పకోడీ వేసిస్తుంటే హ్యాపీగా కూర్చొని తిన్నాను అనమాట. మధ్యాహ్నం కూడా నేను కొంచెమే తిన్నాను, ఫుడ్ తినాలనిపించలేదు. సో పకోడీ కూడా నేను తినలేదనమాట, అందుకోసమని ఇప్పుడు వేస్తున్నారు. సో ఇలా వేడిగా మా హస్బెండ్ మంచిగా చికెన్ పకోడీ వేసి పెడుతుంటే ఆహా ఎంత మంచిగా అనిపించింది. రోజు ఇలానే వంట పనులన్నీ చేసి పెడితే ఎంత బాగుంటుందని అనిపించింది. అయినా చేపించకూడదులేండి, మనం ఉన్నాం కదా, హ్యాపీగా చేసి పెట్టాలి వాళ్ళకి. బట్ ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు లేదా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రబుల్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు హెల్ప్ చేస్తే హ్యాపీ కదా మనకి. సో అదనమాట. నెక్స్ట్ అయితే ఇంకా పకోడీ తిన్నాం కదా, మంచిగా టీ తాగాలనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా పాలైతే ఇంట్లో ఉన్నాయి. సో ఇంకా టీ పెడుతున్నాను అనమాట. మా వారికి అడిగారు, పిల్లలు కూడా అడిగారు అనమాట. అందరి కోసం అయితే ఇంకా పెట్టేస్తూ ఉన్నాను. సో నేనైతే టీ వెరైటీగా పెడుతూ ఉంటాను, పర్టికులర్గా ఇలానే పెట్టాలండదు. బట్ నేను ఎలా పెట్టినా నాకు టీ మాత్రం సూపర్గా కుదురుతుంది నా చేతుల్లో. సో నేనైతే ఎక్కువ వాటర్ యూజ్ చేయను. ఒక గ్లాస్ పాలకి నేను కొంచెం ఒక పావు గ్లాస్ అంతా నీళ్ళే పోస్తాను అనమాట. నాకు చిక్కగా తాగితేనే ఇష్టము, అందుకోసం అని చెప్పేసి. ఇంకా టీ కూడా గుమగుమలాడుతుందనమాట. మంచిగా ఇలాచి అవన్నీ వేసి పెట్టుకుంటాను. ఇంకా బొరుగులు ఉంటే బొరుగులు కూడా వేసుకొని జమ్మని తాగేస్తానమాట. లేదనుకుంటే నార్మల్గా ఇలాచి టీ కానీ అల్లం టీ కానీ పెట్టుకొని తాగుతుంటాము. సో నేను టీ పెడుతుంటేనే మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసారు అనమాట, మాకు కావాలని అడుగుతూ ఉంటారు ఆ స్మెల్కి. సో అలా ఇంకా మధ్యాహ్నం వంట చేసి తినడం తప్పించి వేరే ఏ పనులు కూడా జరగలేదు ఇంట్లో. సో షింకులో గిన్నెలు అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇంకా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో టీ అయితే చాలా చిక్కగా మంచిగా వచ్చింది. ఇంకా గిన్నెలు చూసారు కదా, వీటిని చూసి ఏమనుకోవద్దు, ఎందుకంటే నా మైండ్ కూడా కొంచెం బాగాలేదు కాబట్టి నేను కిచెన్ ఏమీ పట్టించుకోలేదన్నమాట. ఓన్లీ వాళ్ళు చేసి పెట్టారు, నేను తిన్నాను అంతే. సో ఇలాగైతే మా సండే రోజు ఇంకా అన్ని రకాల ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఒక సాడ్, హ్యాపీనెస్, ఫన్నీ ఇవన్నీ కూడా కలిపి ఇంకా మా డే అనేది అలా ముగిసిందనమాట. సో ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.